హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటి అంటే చికెన్ హలీం అనమాట. ఒక కప్ రైస్కి శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, దొడ్డు రవ్వ, బాదం, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కున్నాక అవన్నీ మునిగేంత వాటర్ అయితే వేసుకోవాలి, ఒక 2 గ్లాసెస్ అంతా. అదే వాటర్తో అయితే మనం కుక్కర్లో వేసుకొని అయితే ఒక 4 విజిల్స్ అయితే ఇవ్వాలి. చాలా మెత్తగా అవ్వాలి అన్నం అయితే. అన్నం మొత్తం చల్లగా అయినాక తర్వాత కుక్కర్లో అయితే మనము మిక్సీ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. కొంచెం అలా వాటర్ వేసుకొని దాన్ని మొత్తం పేస్ట్ లాగా చేసుకోండి. నేను చేసుకున్నా చూడండి, మీరు సేమ్ అలాగనే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక తర్వాతకి పక్కకు పెట్టండి. ఒక కుక్కర్లో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాతకే అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక అయితే పక్క పెట్టుకున్నాక కొంచెం నెయ్యిను నూనె వేసుకొని ఓల్డ్ గరం మసాలా వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా వేంపుకోండి. వేంపుకున్నాక తర్వాతకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలపండి. అవి ఫ్రై అయ్యేలాగా మంచిగా కలపండి. కలిపినాక తర్వాతకి అల్లం పేస్ట్ గింట వేసుకొని దాంట్లో చికెన్ వేయండి. చికెన్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యేదాకా అట్లనే వదిలేసేయండి. తర్వాతకి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనకి మిరియాల పొడియే కావాలి. అవి మిరియాల పొడితో టేస్ట్ అనమాట. ఒకవేళ కారం వద్దు అనుకుంటే మొత్తం మిరియాల పొడితో కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం ఇది వేసిన తర్వాతకి అది మొత్తం ఫ్రై అయినాక చికెన్ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. మనమైతే వాటర్ వేసుకున్నాక తర్వాత ఒక 4-5 విజిల్స్ అయితే ఇవ్వండి. చికెన్ మొత్తం మెత్తగా అవ్వాలి. విజిల్ అయిపోయినాక తర్వాతకి మీద తేలిన నూనెనైతే తీసి పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్నాక స్మాషర్ తోటి అయితే మొత్తం స్మాష్ చేసుకోండి. మొత్తం చికెన్ అంతా స్మాష్ అయినాక మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న రైస్ ఉంది కదా, పప్పులున్న రైస్, అదైతే దాంట్లో అయితే కలపండి మొత్తము. ఇదైతే ఒక 30-35 మినిట్స్ వరకు బాగా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో అయితే స్టవ్ ఉండాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని కలపాలి. ఎవరైనా హెల్ప్ తీసుకోండి. నాకైతే మా బావ అయితే మస్తు హెల్ప్ చేసిండు చాలా వరకు. ఇంకా తర్వాతకి అయితే మొత్తం చిక్కబడేదాకా కలుపుతూనే ఉండాలి. ఎంత కలిపితే అంత చిక్కబడుతుంది. మధ్యలో నేను చూపిస్తున్నా చూడండి ఎంత చిక్కగా ఇట్లానో అట్లా సేమ్ అంత చిక్కగా కావాలి. చిక్కగా అయినాక తర్వాతకి దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వింటే వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా మళ్ళీ కలపండి ఒక 15 మినిట్స్ దాకా. ఎంత బాగా కలిపితే అంత నీట్గా అంత బాగా వస్తుంది. దానికి టేస్టే కలపడంలోనే ఉంటుంది. మనకి హలీంలో అయితే అంతగానం కలపాలి. మొత్తం కలిపినాక తర్వాతకి అయితే మనం స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకున్నాక తర్వాతకి టేస్ట్ చేయండి. నేను చూపిస్తున్నా చూడండి. సేమ్ అంతా చిక్కదనం వచ్చినాక ఇంకైతే స్టవ్ అయితే బంద్ చేయండి. బంద్ చేసినాక వేసుకొని తినండి. సూపర్ టేస్ట్ వచ్చింది. ఫస్ట్ టైం నేను చేయడం అయితే హలీము నాకు ఇష్టమని నేను ఇంట్లోనే చేసుకున్నా. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఫుడ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చేసి అయితే మీకు రెసిపీస్ అన్నీ వీడియో తీసి నేను పెడతాను. అంతా హలీం అయిపోయినాకైతే సర్వ్ చేసి అయితే మా బావకి ఇచ్చిన. మా బావ అయితే మస్తు పెంచుకున్నాడు. చాలా బాగా వచ్చింది. బయట ఎలా చేస్తారో సేమ్ అలానే వచ్చిందని చెప్పిండు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.